రాంటాక్కి తిరిగి స్వాగతం. కరూర్ దుర్ఘటన అత్యంత విషాదకర ఘటన. 41 మంది ప్రాణాల్ని బలిగొన్న ఘటన. చిన్నారులు, చిన్న పిల్లలు బలి అయిపోయినటువంటి ఘటన. ఎందుకని ఇది పదే పదే రిపీట్ అవుతా ఉంది? ఇటీవలే బెంగళూరులో క్రికెట్ విజయోత్సవ సభ విషాద సభగా మారింది. అంతకుముందు ఎన్నో జరిగినాయి ఇటువంటి. క్రౌడ్ మేనేజ్మెంట్, భక్తి, తిరుపతిలో స్టాంపీడ్ జరిగింది. తిరుపతిలో అంటే క్రౌడ్ మేనేజ్మెంటు మనం ఇన్ని జరుగుతున్న అనుభవంలో మరి దానికి సంబంధించినటువంటి పోలీసు డిపార్ట్మెంటు ఇంకా పాఠాలు నేర్చుకోలేదా, లేక కొన్ని కావాలని రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నదా? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు ఏ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. మీరు ఒక చోట తప్పు జరిగితే అప్పుడు ఏం జరుగుతుంది? రెండో చోట మళ్ళీ మీరు దీంట్లోకి వెళ్తారు. దాంట్లోకి ఏది మామూలుగా దాన్ని రెక్టిఫై చేసుకోవటానికి. ఇన్ని జరుగుతున్న క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎందుకు పర్ఫెక్షన్ రావట్లేదు? అసలు ఒక సెలబ్రిటీ విజయ్ మీటింగ్కి అనుకున్న దానికన్నా జనం వస్తారనేది పోలీసులకు అంచనా ఉంటుంది. యాక్చువల్గా సెలబ్రిటీ పార్టిసిపేట్ చేసే విజయ్ కన్నా కూడా అంచనా ఎక్కువ ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్కి. వాళ్ళకే ఉండాలి, ఇంకెవరికి ఉండటానికి లేదు. ఆయన సజెస్ట్ చేసిన వెన్యూస్ పనికిరావని చెప్పారు. ఒకటే కాదు, ఆయన మొదలైన కాడి నుంచి ర్యాలీసు రిస్ట్రిక్షన్స్ పెడుతూనే వచ్చారు తిరుచి దగ్గర నుంచి. మరి అంతకన్నా విశాలమైన వేదికలు ఇవ్వండి. లేకపోతే మరి ఏమిటి? మీరు అల్టిమేట్గా మీరు పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తున్నారా? ఫాల్ట్ ఫ్రీ ర్యాలీ జరగాలని కోరుకుంటున్నారా? లేకపోతే అధికార పార్టీ ఒత్తిడులకు తలొగ్గుతున్నారా? ఇది ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి సందేహం. కేవలం ఇదేదో కాకతాళీయంగా జరిగిందంటే ఒప్పుకోలేకపోతున్నాం. అదేమంటే చెప్పే కారణాలు కూడా చాలా సిల్లీగా ఉన్నాయి. పోలీసులు చెప్పేటువంటి కారణాలు అసలు దారుణంగా ఉన్నాయి. ఏంటి వాళ్ళు చెప్పేది? ఒకటి, ఆయన చెప్పిన టైంకి రాలేదు, సో అందుకని జరుగుతుందా ఒత్తిడి? అట్లానే జనం అంచనా ఇచ్చింది వేరు, వచ్చింది వేరు, అది ఆయన చేతిలో ఉంటుందా? మూడోది, మధ్యలో నుంచి వచ్చాడు, ఆపాల్సింది మీరే కదా, పోలీసులే కదా. అటువంటి ఏదైనా ఉంటే అసలు ఇప్పుడు జనం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలా? రాజకీయ నాయకులు వెళ్ళిన వాళ్ళు అందరూ మాట్లాడారో లేదో తెలియదు, కానీ అన్నామలే అద్భుతంగా దాన్ని విశ్లేషించాడు. ఆయన ఒక ఆదివారకి పోలీస్ అధికారి కాబట్టి ఆయన చెప్పుకొచ్చాడు, అసలు పోలీస్ ఫోర్సు ఇది ప్రభుత్వం చెప్పేది తప్పు. 500 మంది లేరు, 100 మందికి తక్కువగానే గ్రౌండ్ లెవెల్ పోలీసులు ఉన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చేటువంటి ఈ డ్రోను లేకపోతే ఇటువంటి వాటి అందరినీ మేనేజ్ చేసేటువంటి మిగతా విభాగాలకి సంబంధించిన కలిపి చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్ పోలీసులు 100 మంది కన్నా లేరు. ఇది ఫస్ట్ పాయింట్, ఆయన చెప్పే పాయింట్. సరే, ఆయన ప్రభుత్వాన్ని గురించి చెప్పేది ఏంటంటే ఆయన అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. గందరగోళం ఎవరు సృష్టించారు? కమోషన్ ఎందుకు వచ్చింది? తర్వాత పవర్ కట్ జరిగిందా లేదా? పవర్ కట్ జరిగుంటే ఎందుకు జరిగింది కరెక్ట్గా అదే టైంలో? తర్వాత నిజంగానే విజయ్ లేఖ ఇచ్చాడా లేదా? ఇది ఇవాళ లేఖ ఇచ్చాడని చెప్తున్నారు కదా. అసలు అన్నామలై అడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. అసలు ఆ వెన్యూ ఎలా ఫిక్స్ చేస్తారు విజయ్కి? కరెక్టే కదా. సెలబ్రిటీ నువ్వు 10,000 అంటే 10,000తో ఆగుతుందా? అది వీకెండ్స్. అఫ్కోర్స్ అక్కడ విజయ్ని కూడా విమర్శించాడు. ఏంటంటే వీకెండ్స్ పెట్టుకోవటం ఏంటి, నువ్వు వీకెండ్ పెట్టుకోకుండా మామూలు రోజులు పెట్టుకుంటే పిల్లలు వచ్చి ఉండేవాళ్ళు కాదేమో. వీకెండ్స్ సహజంగానే పిల్లలు కూడా వస్తారు, స్కూల్స్ ఉండవు కాబట్టేనే. అది కూడా వ్యాలిడ్ పాయింట్, దాన్ని కూడా మనం కొట్టేయలేం. అది తర్వాత అసలు 1 మ్యాన్ కమిషన్ అప్పటికప్పుడు సీఎం పిక్ చేసుకొని అక్కడే అపాయింట్ చేయటం ఏంటి? అసలు ఎప్పుడూ రాని సీఎం. అంతకుముందు మరి కళ్ళకుర్చి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంతమంది చనిపోయారు కదా, ఏది క్లిక్కర్ తాగి. ఎక్కడ స్పందించాడు స్టాలిన్? అటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి, స్పందించలా. ఇవాళ వెంటనే కొన్ని గంటల్లోనే ఇక్కడికి ఎట్లా రాగలిగాడు అంటే ఈ డౌట్స్ వస్తున్నాయి చాలామందికి. అసలు ఇంతకన్నా ఎక్కువ డౌట్స్ ఏంటంటే జరిగింది ఎక్కడ? కరూర్ ఏది? సెంథిల్ బాలాజీ ప్లేస్.
నేను చెప్పాల్సిన పనులే. సెంథిల్ బాలాజీ గురించి మీ అందరికీ తెలుసు. మోస్ట్ నొటోరియస్ కాంట్రవర్షియల్ పర్సన్. ఇప్పటికి అరెస్ట్ అయి జైల్లో ఉండి బయటకు వచ్చిన మంత్రిగా కొనసాగుతుంటే కోర్టు చివాట్లు పెడితే తీసేశారు ఆయన్ని. అనుకోవటం ఏంటంటే క్రౌడ్లో ఆయన మనుషులు ఉన్నారని అనుకుంటున్నారు. ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు, దర్యాప్తు సంఘంలోనే చెప్పాలి. ఇంతగా ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యం మీద ఇన్ని సందేహాలు ఉన్నప్పుడు ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి వన్ మ్యాన్ కమిషన్ సరైన నివేదిక ఇస్తుందా అనేది అన్నామలై ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్. ఆల్మోస్ట్ హైకోర్టులో ఇదే పాయింట్ విజయ్ కూడా ఏం చెప్పాడు, మాకు ఈ ప్రభుత్వ కమిషన్ మీద నమ్మకం లేదు, అసలు రాళ్ళు రువ్వారు, చెప్పులేశారు, పవర్ కట్ చేశారు, ఎందుకు ఇలా జరిగింది, అసలు మా వెన్యూ ఎన్నోసార్లు మార్చారు, ఇదే మొదటిసారి కాదు, మధ్యలో అంబులెన్స్ సర్వీసులు తీసుకొస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అధికార పార్టీతో కుమ్మక్కై ఒక కుట్ర కోణం దీంట్లో ఉందనేది ఆయన కోర్టులో కూడా ఆ మదురై హైకోర్టు బెంచ్లో రిట్ వేశారు. సో అంటే అర్థం ఏంటి, అటు విజయ్ పార్టిసిపేట్ చేసినటువంటి ఆయన, అట్లానే అన్నామలై వన్ ఆఫ్ ది, అన్నామలైని వ్యతిరేకించవచ్చు, సమర్థించవచ్చు, కానీ విస్మరించలేరు ఎవరు తమిళనాడులో, అది మర్చిపోకండి. ఆయన చాలా అద్భుతంగా ఇచ్చాడు ఇంటర్వ్యూ కూడా, ఎవరు ఇవ్వడానికి సాహసించలే. మిగతా బీజేపీ నాయకులు వచ్చి ఏదో కలిసి వెళ్ళిపోయారు, కానీ ఆయన ఉన్నదన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పటం అనేది జరిగింది. సో ఇవాళ పాయింట్ ఏంటంటే అందరూ అంటున్నారు విజయ్ వెళ్ళిపోయాడని. వెళ్ళిపోక ఏం చేస్తారండి, ఆ ప్లేస్లో ఎవరన్నా చేసే పని అది, లేకపోతే ఉద్రిక్తతలు ఉంటాయి. అప్పుడు ఏమైందంటే వెస్ట్రిక్షన్ ఉండదు. సో ఆయన కనుక అక్కడ ఉంటే ఆయన సేఫ్టీకే ప్రమాదం, అది మంచిది కాదు. ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత రావచ్చు. ఎనీవేస్ అది ప్రభుత్వం అంబులెన్సులు, తర్వాత హాస్పిటల్స్, ఇవన్నీ ప్రభుత్వం మామూలుగా యథావిధిగా జరుగుతుంది, అంతవరకు ఒప్పుకుంటారు. కాకపోతే అన్నామలై చెప్పిన పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతనికి స్ట్రక్చర్ లేకపోవటం, సరైన స్ట్రక్చర్ లేకపోవటం కూడా వాళ్ళ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చేసే పరిస్థితి లేదు. ఉన్నవాళ్ళు కూడా భయపడి ఉంటారు. ప్రజలు ఆ టైంలో ఏంది, ప్రభుత్వ ప్రసార సాధనాలు అంతా విజయ్ని దోషిగా చూపించేటప్పుడు తక్షణం అక్కడ కనుక ఉంటే అది ఆయనకే ప్రమాదం, ఆయన కార్యకర్తలకు కూడా ప్రమాదం, నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం అది. ఎందుకంటే అక్కడ ఎకో సిస్టమ్, తమిళనాడులో ఎకో సిస్టమ్ మొత్తం డిఎంకేకి అనుకూలంగా ఉంటుంది. జర్నలిస్టులను కూడా మొత్తం మేనేజ్ చేసుకుంటారు అక్కడ, ఇది అందరికి తెలిసిన విషయమే. మరి అటువంటప్పుడు ఏ విధంగా ఇది దీపు న్యాయం జరుగుతుంది? ఇప్పుడే అదే సిబిఐ ఎంక్వైరీ ఆయన అడిగాడు, అన్నామలై అడిగాడు. సరే, ఈ లోపల ఎన్డీఏ ఏం చేసిందంటే, బీజేపీ ఏం చేసిందంటే ఒక ఎన్డీఏ కమిటీని అపాయింట్ చేసింది. 8 మెంబర్ కమిటీని హేమమాలిని ఆధ్వర్యాన అపాయింట్ చేసింది. ఇందుట్లో నిజానికి తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. హేమమాలిని పేరుకి తమిళనాడే, కానీ ఆవిడ ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ తమిళ వచ్చు ఆవిడకి. అది ఆ హేమమాలిని ఆధ్వర్యాన అనురాగ్ ఠాకూర్ ఉన్నాడు, తేజస్వి సూర్య ఉన్నాడు, మిగతా పార్టీల నుంచి శివసేన నుంచి శ్రీకాంత్ షిండే ఉన్నాడు, తెలుగుదేశం నుంచి పుట్ట మహేష్ కుమార్ ఉన్నాడు. సో వీళ్ళందరితోటి ఒక కమిటీని వేసింది, నిజ నిర్ధారణ కమిటీ అనుకోండి, నిజ నిర్ధారణ కమిటీని వేసింది. అసలు ఏం జరిగింది, ఇది ఎవరి దీంట్లో బాధ్యత, ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి ముందు వ్యాఖ్యానం చేసే బదులు ఒక గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడవచ్చు అనేది వాళ్ళ ఒపీనియన్. అంటే ఏకసభ్య కమిషన్ ప్రభుత్వం అపాయింట్ చేసింది. బీజేపీ ఏంటంటే అందరూ ఎంపీలతోటి ఒక పెద్ద కమిటీని వేసింది. సో ఏకసభ్య కమిషన్ ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పటికే ప్రజల్లో డౌట్స్ చాలా ఉన్నాయి. ఇదంతా కూడా స్టేజ్ మేనేజ్డ్ బై డిఎంకే ఎకో సిస్టమ్ అని అనుకుంటున్నారు, ముఖ్యంగా కరూరులో జరిగింది కాబట్టి. ఇది కాబట్టి రిపోర్ట్ ఎట్లా వచ్చినా కూడా ఆ రిపోర్ట్ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అందుకోసమే సిబిఐ ఎంక్వైరీని వేయాలి. రెండోది, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ ఒక స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏంటంటే 8 మెంబర్ కమిషన్ వేసింది కదా, ఈ నిజ నిర్ధారణ కమిటీ చెప్పేటువంటిది కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ లోపల మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ కోర్టు వేయాలి. ఇవాళ హైకోర్టులో విచారణ ఉంది, సెలవు ఉన్నా కూడా ఇవాళ విచారణ జరుపుతారని చెప్పి తెలుస్తుంది. ఏం చెప్తుందో చూడాలి. హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు చేస్తుందని ఆశిద్దాం. ఎందుకనంటే థర్డ్ పార్టీ ద్వారా జరపటమే కరెక్ట్ అవుతుంది. సో వీళ్ళు జరిపినా ఇది నిలబడదు, ఇదొకటి. రెండోది, ఇది మామూలు అండి, ఇది నడుస్తుంది అంతా.
ఇందుట్లో రాజకీయాలు చొప్పించారు. నిజంగా చెప్పాలంటే డిఎంకే పార్టీకి ఇది ఒక అశనిపాతం అనుకోండి. ఎందుకంటే ఎన్ని చెప్పినా జనంలో మాత్రం డిఎంకేనే దోషిగా చూస్తున్నారు. విజయ్ని దోషిగా చూపించాలని డిఎంకే దాని ప్రచార సాధనాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా జనం మాత్రం డిఎంకేనే దోషిగా చూస్తున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానిది. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పెట్టారు విజయ్ని. మరి అటువంటిప్పుడు సలహాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం, నియంత్రించాల్సిన ప్రభుత్వం ఇవాళ అయిపోయిన తర్వాత బ్లేమ్ విజయ్ మీద వేయటం ఏంటనేది జనం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది ఇట్లా అంటే ఇంకో గమ్మత్తైన విషయం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ దక్షిణ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ ఎవరికి చేశాడు? స్టాలిన్ సహజంగా వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమిలో, యూపీఏలో, ఇండి కూటమిలో భాగస్వామి కాబట్టి ఆయనకి ఫోన్ చేశాడు. అది బాగానే ఉంది. అదే టైంలో విజయ్కి ఫోన్ చేశాడు. చూడండి ఇక్కడ, ఇంతకుముందు నేను చాలా వీడియోలో చెప్పాను మీకు, కాంగ్రెస్ రోలు ఆలోచింపజేసే విధంగా ఉంది. బీహార్ ఎన్నికల తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, అప్పటిదాకా అటు ఇటుగా ఉంటారు అని చెప్పి నేను చెప్పాను. మరి నిన్న ఆయన డైరెక్ట్గా విజయ్తో ఎట్లా మాట్లాడగలిగాడు? ఇంతవరకు విజయ్ ఎప్పుడు కాంగ్రెస్ గురించి విమర్శించలా. ఇది మిగతా అందరూ మాట్లాడుతున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా విజయ్ ఎప్పుడు కాంగ్రెస్ విమర్శించలేదు, కాంగ్రెస్ విజయ్ విమర్శించట్లేదు. కాంగ్రెస్ ర్యాలీలకి ఆంక్షలు పెట్టడం తప్పని చెప్పి పిసిసి అధ్యక్షుడు మాట్లాడాడు, తమిళనాడు పిసిసి అధ్యక్షుడు. సో సంథింగ్ ఈజ్ బ్రూయింగ్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. ఇది అందరూ అనుకుంటుంది. వాళ్ళు ఏంటంటే వెయిట్ చేసి అసెస్ చేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుందామని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ట్రాక్షన్ అంతా విజయ్ వైపు ఉంటే విజయ్ వైపు రావాలనేది కాంగ్రెస్ అనుకుంటుందనడానికి ఇదొక ఉదాహరణ. మొత్తం మీద ఏంటంటే కరూర్ దుర్ఘటన తర్వాత తమిళ రాజకీయాల్లో మరింత మార్పు రాబోతుంది. నాకున్నటువంటి అంచనా ప్రకారంగా, అప్పుడే చెప్పలేను, ఇంకో వారం పోతే కరెక్ట్గా చెప్పగలను, కానీ నాకైతే క్లారిటీ వస్తూ ఉంది. డిఎంకేని దోషిగా ప్రజలు చూడటం మొదలుపెడితే డిఎంకే ఒంటరి అవ్వటం ఖాయం. ఖచ్చితంగా అది డిఎంకేకి నష్టం, విజయ్కి అట్లనే ఎన్డీఏకి లాభంగా పరిణమించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చివరికి పోటీ విజయ్ వర్సెస్ ఎన్డీఏ జరిగినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.